మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో చుక్కెదురు. ఈశ్వర్ ఎన్నిక చెల్లదా, ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదు అంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలి అన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. 2018 సంవత్సరంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సరికాదని ధర్మపురి స్థానం నుంచి ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంల వీవీప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలుపొందినట్లు ప్రకటించారని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం అని 2019 సంవత్సరంలో లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే లక్ష్మణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేయాలి అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరు పక్షాల వాదన విన్న హైకోర్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని కొప్పుల ఈశ్వర్ కోరారు. పిటిషన్లో సరైన కారణాలు చూపలేదని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కొప్పుల ఈశ్వర్ పిటిషన్ను కొట్టివేసింది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్పై త్వరలోనే హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ధర్మపురి అసెంబ్లీ ఓట్ల రీకౌంటింగ్ కోసం కొప్పుల ఈశ్వర్ పిటిషన్ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అన్నారు. 3 ఏళ్లుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని, జూలై 3వ తేదీలోగా న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తనకు ఏదైనా జరిగితే సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలి అని లక్ష్మణ్ తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.